ఎస్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మోస్ట్ బర్నింగ్ టాపిక్ ఏదంటే ఎవరైనా సరే ఇట్టే చెప్పేస్తారు దువ్వాడ అండ్ దివ్యల ఎపిసోడ్. సిక్కుల్లో ఈ కథ గురించి మాట్లాడుకొని వాళ్ళు అస్సలు లేరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ స్టోరీపై జరుగుతున్న డిస్కషన్ ఇప్పుడు అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ మ్యాటర్ తెలియని వారు లేరంటే అతిశయోక్తి లేదు. దువ్వాడ కుటుంబ కథా చిత్రంలో ప్రతి సీన్ కు ఒక మలుపు. ఇప్పటిదాకా చూసిన సీరియల్ ఎపిసోడ్స్ వేరు, ఇకపై జరగబోయే ట్విస్ట్లు ఇంకొక రేంజ్లో ఉన్నాయి. తాజాగా జరిగిన కార్ యాక్సిడెంట్ ఎపిసోడ్కి సంబంధించిన అప్డేట్స్ మనకు అందుతున్నాయి. కార్ యాక్సిడెంట్ జరిగింది, యాక్సిడెంట్ స్టోరీని పూర్తిగా టర్న్ చేసి బర్నింగ్ ఇష్యూగా మార్చేసింది ఇప్పుడు ఈ ఎపిసోడ్. ఏం జరిగింది? కార్ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? అసలు యాక్సిడెంటా, ఇంటెన్షనల్గా, లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా? ఏం జరిగింది? అయితే ఇది రోడ్డు ప్రమాదం కానే కాదు, తానే కారును కావాలనే ఢీకొట్టానంటున్నారు మాధురి. వాణి చేస్తున్న ఆరోపణలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారని చెప్తున్నారు ఆమె. వైద్యులు తనకు చికిత్స అందించవద్దని కోరుతున్నారు. తనపైన, తన పిల్లలపైన ట్రోల్స్ తట్టుకోలేకపోతున్నాను అంటూ మాధురి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జస్ట్ హైవే మీదకి వచ్చానంటే, హైవే మీదకి డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. బలాస ఊర్లోకి ఏమైనా వెళ్ళాను కాదు కదా, హైవే మీదకి వచ్చాను. ఎక్కడ జరిగింది యాక్సిడెంట్ తెలీదు నాకు. నేను సూసైడ్ చేసుకోవాలన్నా డిప్రెషన్లో హైవే మీదకి ఫాస్ట్గా వచ్చాను. అది ఎక్కడ ఏ ప్లేస్లో జరిగిందో కూడా నాకు తెలియదు. కార్ ఎక్కడ ఉందో అక్కడ చూడండి. డ్రైవింగ్ నేను సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని వచ్చాను. ఎవరికి కవర్ పడాల్సిన అవసరం లేదండి. నేను ఇప్పుడు కూడా సూసైడ్ చేసుకొని చనిపోతాను. లేదంటే పోలీసులు నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్కి దువ్వాడ వారిని అరెస్ట్ చేయమని. ఏదైనా ఉంటే నా గురించి మాట్లాడాలి, నా పిల్లల కోసం మాట్లాడే రైట్ ఆవిడకి ఎవరు ఇచ్చారు? ఆవిడ అరెస్ట్ చేయమనండి, లేకపోతే నేను మళ్ళీ ఇప్పుడు సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. చూసారుగా మాధురి ఏం చెప్తున్నారో. ఇప్పుడు మాధురి చేసిన ఈ యాక్సిడెంట్, అలాగే తర్వాత చేసిన ఆమె కమెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అసలు ఈ కారు ప్రమాదం ఎలా జరిగింది? మాధురి నిజంగానే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా? ట్రోలింగ్స్తో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మాట వాస్తవమేనా? లేకపోతే ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడం కోసం, ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు ఆ కారులో 3 మనుషులు ఉన్నారు. ఏం జరిగిందో మాధురికి తెలియదు. సో కావాలని టర్న్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ప్రమాదం జరిగిన స్పాట్లో సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? కానీ ఆ దృశ్యం చూస్తుంటే అక్కడ సీసీ కెమెరా లేనట్టుగా తెలుస్తోంది. అలాగే ఐ విట్నెస్ కూడా ఎవరూ లేరు. అలాగే ప్రమాద సమయంలో అసలు ఆ కారు స్పీడ్ ఎంతలో ఉంది? ప్రమాదంలో ఇంకొక కోణం ఏదైనా ఉందా? యాక్సిడెంట్పై పోలీసుల వెర్షన్ ఏంటి? సో ఇవన్నీ కూడా ఇప్పుడు క్వశ్చన్గా కనిపిస్తోంది. దీనికి సంబంధించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి అతిపెద్ద ట్విస్ట్ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఈ కార్ యాక్సిడెంటే. సో ఈ కార్ యాక్సిడెంట్కి సంబంధించి, అలాగే సంఘటనా స్థలంలో ఏం జరిగింది, ఐ విట్నెస్ ఎవరైనా ఉన్నారా, ఏం మాట్లాడుతున్నారు, దానికి సంబంధించి మాధురి ఏమంటుంది? ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మాధురి కాకుండా వాణి పిల్లలు, అలాగే దువ్వాడ శ్రీను వీళ్ళే ఉంటున్నారు. వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ రావాల్సిన, క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది. సంఘటనా స్థలంలోనే మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. ఇంకా కొద్దిసేపటి నుంచి కంటిన్యూస్గా తను లైవ్లు ఇస్తూనే ఉన్నారు. శ్రీనివాస్ని మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, మీరు ఇంకా స్పాట్లోనే ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఏం జరిగింది? పోలీసులు ఎపిసోడ్కి సంబంధించి ఏం చెప్తున్నారు? ఎందుకంటే మాధురి చెప్పేది, ఆర్ XYZ చెప్పేది ఎవరి వెర్షన్ వాళ్ళు వినిపించుకుంటారు. బట్ పోలీసులు ఏమంటున్నారు? దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలానికి కూడా ఇద్దరు ఎస్ఐలు రావటం జరిగింది. మొత్తం ఆ పొజిషన్ ఏ యాంగిల్లో ఢీ కొట్టింది, ఎంత స్పీడ్ తో వచ్చింది అనేది కూడా తెలుసుకోవడంతో పాటు అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించారు. అదేవిధంగా ఏదైతే ఆగిపోన్న కారుని ఢీ కొట్టిందో సురక్షితంగా ఉన్నారు. ఆయన కూడా అదుపులోకి తీసుకొని దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అక్కడే ఘటనా స్థలం దగ్గరే సేకరించడం జరిగింది. అదేవిధంగా డిఎస్పీ శ్రీనివాస్ హాస్పిటల్కి చేరుకున్నారు. మాధురితో ఆయన కూడా మాట్లాడారు. ఆయన మాట్లాడిన నేపథ్యంలో ఏదైతే మీడియాకి చెప్పిందో అదే విషయం ఆమె చెప్పింది. అంటే నాకు బతకాలని లేదు, నేను సూసైడ్ చేసుకునేందుకే నేను ప్రయత్నించాను, ఆ నేపథ్యంలోనే ఆ కారుని ఢీకొట్టాను అని చెప్తున్నారు. ఎక్కడ ఘటన జరిగిందో కూడా నాకు తెలియదు, తర్వాత స్పృహలోకి వెళ్ళిపోయానని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అయితే పోలీసులు ప్రస్తుతానికి ఆమె ఉన్నటువంటి ఆరోగ్య పొజిషన్ బట్టి పోలీసులు ఆమెను పైపైన ఆమె నుంచి సమాచారం తెలుసుకోవటం వరకే పరిమితమయ్యారు. మిగతా కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా సూసైడ్ అటెంప్ట్ గానే దీన్ని పరిగణించాలా అనేటువంటి దానిపై పూర్తి స్థాయిలో పోలీసు అంతా కూడా కానీ శ్రీనివాస్ ఒక్కసారి మీరు పంపించిన యాక్సిడెంట్ దృశ్యాలు స్క్రీన్ పై మన దగ్గర ఉన్నాయి. ఒకవేళ ఇది కూడా అయి ఉండొచ్చు కదా. చాలా మంది ఇప్పుడు క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారంటే
ఆమె ప్రమాదం చేసి ప్రమాదాన్ని నుంచి తప్పించుకోవడం కోసం ఈ సూసైడ్ డ్రామా ఆడుతున్నారేమో అని చెప్పేసి. ఎందుకంటే తాను సూసైడ్ చేసుకోవాలనుకుంటే ఎదురుగా ఉన్న కారుని ఢీకొట్టడం ఏంటి? ఆగి ఉన్న కారుని, పక్కన ఉన్న కారుని, ఆ కారులో 3 ప్రయాణికులు ఉన్నారు, ఒక డ్రైవర్ ఉన్నారు, ఒక దంపతులు ఉన్నారు, అది ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళు. ఆ కారుని ఢీకొడితే ఆ కారులో వాళ్ళకి ప్రమాదం కదా. ఈమె సూసైడ్ చేసుకోవాలనుకుంటే ఆ కారులో ఉన్న వాళ్ళని డ్యామేజ్ చేసి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమే ఉంది. సో ప్రమాదం చేసి ప్రమాదం కేసు అవుతుంది కాబట్టి అందులో ఉన్న వాళ్ళకి ఏమైనా అయితే తన పీక్క చుట్టుకుంటుంది, తన నెత్తి మీదకి వస్తుంది కాబట్టి తప్పించుకోవడం కోసం ఈ సూసైడ్ డ్రామా ఆడుతున్నారేమో అని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దానికి పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసుల వెర్షన్ ఎలా కనిపిస్తోంది? పోలీసులు అయితే అదే ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు అనేటువంటిది చేస్తున్నారు. ఎందుకంటే ఇంకొక విషయం, ఆమె మానసిక స్థితిపై కూడా అటు వైద్యుల నుంచి కూడా సమాచారం రాబట్టాల్సి ఉంటుంది. అన్ని యాంగిల్లో కూడా ఇచ్చేస్తున్నారు. ఈమె గత 4 రోజులుగా చాలా డిస్టర్బ్ గా ఉన్నటువంటి పరిస్థితి, బయటికి వచ్చి ధైర్యంగా ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉన్న రిలేషన్షిప్ పై కానీ, అదేవిధంగా వాణి చేస్తున్న ఆరోపణలపై కానీ ధైర్యంగా సమర్థించుకుంటూ ధైర్యంగా సమాధానం చెప్తుంది. మీడియాని ఫేస్ చేసినప్పటికీ కూడా ఆమె మానసిక స్థితి పై కూడా ఇంకా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా ఈ 4 days లో కూడా ఈ పెద్ద ఇష్యూ అనేది స్టేట్ లెవెల్లో చాలా పెద్ద దుమారం రేపినటువంటి ఇష్యూ. ప్రస్తుతానికి ఇంకా ఈ యొక్క ఆందోళన కొనసాగుతుంది. ఎటు దారి తీస్తుంది అనేది కూడా తెలియని పరిస్థితి. 2 ఏళ్లుగా ఉన్నటువంటి ఈ రిలేషన్ అనేటువంటిది గడిచిన 4 రోజులుగా మాత్రం చాలా తీవ్ర స్థాయికి రోడ్డెక్కి చాలా తీవ్ర స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితి. 10 మందికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గత నుంచి చెప్పుకుని వస్తుంది, నాకు పుట్టింటి వారు నుంచి ఆదరణ లేదు, అత్తింటి వారి నుంచి ఆదరణ లేదు, ఒంటరిని అయిపోయినని చెప్పి ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రధానంగా వాణి కూడా ఆమెనే మాధురిని టార్గెట్ చేస్తూనే ఆమె పలు ఆరోపణలు, తీవ్రమైన ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా కూడా ఆమె చెప్తూ వస్తున్నారు, ఏమైనా వాణికి సమస్య ఉంటే వాళ్ళ ఫ్యామిలీ తరపున సమస్య ఉంటే ఫ్యామిలీలో చర్చించుకొని ఆవిడ పరిష్కరించుకుంటే నాకు అభ్యంతరం లేదు, కానీ నా జోలికి కానీ నా పిల్లలకి జోలికి కానీ వస్తే బాగోదని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. మళ్ళీ ఆమె గనక నాపై చెడుగా ఆరోపణలు చేస్తే నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాను, రోడ్డుపైకి వచ్చాను కూడా 2 రోజుల క్రిందట ఆమె స్పష్టంగా ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక ప్రమాదం కూడా జరిగింది. అయితే ప్రమాదం జరిగిన చోటు కూడా ఫ్లైఓవర్ ఉంది. ఫ్లైఓవర్ నుంచి పైకి స్ట్రైట్ గా వస్తున్న నేపథ్యంలో అక్కడ చాలా డౌన్ కూడా ఉంది. అందులోకి ఆమె చాలా స్పీడ్ గా వస్తున్నారు. అందులోకి ఘటన జరిగిన ప్రాంతం కూడా చాలా డౌన్ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైతే బాధిత ఒరిస్సా రిజిస్ట్రేషన్ కార్ డ్రైవర్ ఉన్నారో ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, చాలా స్పీడ్ గా వచ్చారు. ఈ నేపథ్యంలో ఆవిడ గుర్తిన వెంటనే మా కారు కూడా పల్టీ కొట్టి పక్కనున్నటువంటి డౌన్ పొలాల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని కూడా ఆయన చెప్తున్నారు. భయం వేసింది, మేము కారులోనే ఉండిపోయామని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ పూర్తిగా ఇది పోలీసులు విచారణ జరిపించాల్సి ఉంటుంది. ఆ పోలీసు విచారణలోనే పూర్తి సమాచారం రావాల్సి ఉంటుంది. ఆల్రైట్. సో ఏదేమైనా పోలీసులు విచారణ చేయాలి. పోలీసులు ఏం చెప్తారు అంటే ఎపిసోడ్కి అన్నదానికి బట్టే ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు టెక్కలి పిఎస్లో ఎమ్మెల్సీ దువ్వాడపై కేసు నమోదైంది. భార్య వాణి ఫిర్యాదుతోటి దువ్వాడ శ్రీనివాస్, ఆయన సోదరుడు శ్రీధర్పై కేసు ఫైల్ అయ్యింది. అటు ఎమ్మెల్సీ దువ్వాడ ఫిర్యాదుతోటి భార్య వాణి, కూతురు హైందవితో పాటు మరో 5గురిపై కేసు నమోదు చేశారు. సో పరస్పరం కేసులు పెట్టుకున్నారు, కేసులు రిజిస్టర్ అయ్యాయి. మొత్తానికి ఇంట్లో మొదలైన గొడవ వీధికెక్కింది, ఇప్పుడు రచ్చరేపుతోంది, ప్రమాదాల దాకా వెళుతోంది. ఇంకా ఇది రేపు ఏం మలుపులు తిరగబోతుందో అన్నది ఆసక్తి కలిగిస్తోంది.